మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రేమ ఒక్క చోటనే మనం చూడగలుగుతాం. అది ఎక్కడంటే యేసయ్య దగ్గర మాత్రమే. గమనించండి, ప్రతిరోజు మనం తప్పు చేస్తూనే ఉన్నాం. అయినా సహించే ప్రేమ యేసయ్యది మాత్రమే, దయ చూపించే ప్రేమ యేసయ్యది మాత్రమే. మనల్ని అనేక మంది ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ చిన్న పొరపాటు చేసి చూడు, నీ మీద నిందలు, నీ మీద అవమానాలు కురిపిస్తూనే ఉంటారు. అది ప్రేమ అంటారా? ఏ ప్రేమ గొప్పది ఆలోచించు. యేసయ్య ప్రేమనా, లేదంటే మనుషుల ప్రేమనా? సహించే ప్రేమనా, దయ చూపించే ప్రేమనా, లేదంటే నింద వేసే ప్రేమనా, అవమానించే ప్రేమనా? ఏది గొప్పది ఆలోచించు. ఇంతవరకు నష్టపోయింది చాలు. దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే అడిగిందల్లా ఇచ్చేది కాదు, అవసరమైనది ఇచ్చేది. అది యేసయ్య మాత్రమే చేయగలడు. మనుషులు అడిగింది ఇస్తారేమో, అవసరమైనది ఎన్నటికీ ఎప్పటికీ ఇవ్వరు. కానీ యేసయ్య అడిగింది ఇవ్వడేమో, అవసరమైనది నువ్వు అడగకపోయినా కూడా ఇస్తాడు. అలాంటిది యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమను తెలుసుకోండి, ఆయన ప్రేమలో ఎదగండి. మనుషుల ప్రేమలో పడిపోయి ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇప్పటికన్నా మేలుకొని యేసయ్య ప్రేమలో ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనములు, స్తోత్రాలయ్యా. అవును నాయనా, మనుషుల ప్రేమలో పడి ఎన్ని రోజులు అనేకులు నష్టపోయారు తండ్రి. దగ్గర ఈ మాటలు విని ఎవరైతే నమ్మి మొరపెడుతున్నారో వారందరినీ నీ ప్రేమలో ఎదిగేలా నువ్వే వారికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.